అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి, వేదిక మీద పెద్దలకి, వేదిక ముందలున్న ప్రజలకి, భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలకు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు. రత్నాల సీమ రాయలసీమ, పౌరుషాల గడ్డ రాయలసీమ. రాయలసీమకి నీరిస్తే బంగారమే పండిస్తారు. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగా ప్రాజెక్ట్ తీసుకొచ్చి కరువు అయిన రాయలసీమలో బంగారం పండించారు. ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ మన నమో శ్రీ నరేంద్ర మోడీ గారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలి, దేశం అభివృద్ధి చెందాలంటే ఒక పవర్ ఉన్న నాయకుడు ఉండాలి. గత 10 ఏళ్ళు దేశం ఎంత అభివృద్ధి చెందిందో మనందరం చూశాము. మోడీ గారి మాటల్లో దమ్ముంది, మోడీ గారి నడకలో ఒక ధైర్యం ఉంది. మోడీ గారంటే దేశానికి కూడా ఈరోజు భరోసా ఉంది. మోడీ గారంటే 100% మేడ్ ఇన్ ఇండియా. మోడీ గారి నుంచి నేను 2 విషయాలు ఆదర్శంగా తీసుకుంటున్నా. మొదటిది, కన్న తల్లి హీరాబేన్ గారిని గౌరవిస్తాం. రెండోది, భారతదేశం అంటే భక్తి. శ్రీ నరేంద్ర మోడీజీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లీడర్స్ that India has ever produced. He knows how to create wealth at the bottom of the pyramid and pull people out of poverty. సంక్షేమ అభివృద్ధి 2 బ్యాలెన్స్ చేసి భారతీయులు తలెత్తుకుని నిలబడేలాగా చేసిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. వచ్చే 10 ఏళ్ళు మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక సూపర్ పవర్ గా ఎమర్జ్ అవుతాం ఖాయం. ఒకప్పుడు మనందరం విదేశాలకు వెళ్తే మీరెక్కడి నుంచి అడిగినప్పుడు భారతీయులని చెప్పుకునే పరిస్థితి. అలాంటిది ఇప్పుడు మన విదేశాలకు వెళ్తే నరేంద్ర మోడీ గారి పేరు చెప్తే చాలు, ఎక్కడ లేని గౌరవం ఈ రోజు మనకి దక్కుతుంది. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి కళ, వికసిత్ రాయలసీమ చంద్రబాబు గారు పవనన్న కళ. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మన బయటికి గెంటేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం 2 చేస్తాం జరిగింది. 2014 నుంచి 2019 మధ్యన రాయలసీమని కూడా అభివృద్ధి బాటలో ఆనాడు మనం పెట్టాం. మనం గతంలో చూశాం, కొంతమంది ఫ్యాక్షన్ నాయకులు రాయలసీమతో రక్తం పారిస్తే చంద్రబాబు నాయుడు గారు నీరు పారిచ్చిన వ్యక్తి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమకి సాగునీటి ప్రాజెక్టులు మనం పూర్తి చేశాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడానికి ఆనాడు ప్రాజెక్టు కూడా ప్రారంభించాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఒక ఫాక్స్కాన్, సెల్కాన్, కార్బన్, డిక్సన్, జోహో, టీసీఎల్ లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. కరూరు జిల్లా లాంటి అనంతపూర్కి మోడీ 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 విశ్వ